देख रहे हैं पवर न्यूज भारत। అందరికీ నమస్కారం, నేను మీ పద్మ। పవర్ న్యూస్ భారత్ కు స్వాగతం। ముందుగా ముఖ్యాంశాలు। రామమందిర ప్రారంభోత్సవానికి సోనియా రాక, అన్నారం బ్యారేజ్ కూడా డ్యామేజ్ అయింది అంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రత్యేక హోదా సాధనకై పోరాటం చేస్తామంటున్న జేడీ లక్ష్మీనారాయణ, వైసీపీలో చేరిన అంబటి రాయుడు, రామమందిర ప్రారంభోత్సవానికి సోనియా రాక। అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీ హాజరవుతున్నట్లు తెలుస్తోంది। ఆమెతో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అధీర్ రంజన్ చౌదరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు సమాచారం। కాగా వచ్చే నెల 22న రామమందిర ప్రారంభోత్సవం జరుగుతుంది। ఈ కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి ప్రముఖులు ఆహ్వానిస్తున్నారు। ఈ కార్యక్రమంలో సోనియా గాంధీని కూడా ఆహ్వానిస్తున్నారు। అన్నారం బ్యారేజ్ కూడా డ్యామేజ్ అయింది అంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, మేడిగడ్డ కుంగినప్పటి నుంచి కేసీఆర్ స్పందించడం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు। కాళేశ్వరం ప్రారంభించినప్పటి నుంచి అవమానాలు వస్తున్నాయని అన్నారు। వాస్తవానికి కాళేశ్వరం కంటే ప్రాణహిత ప్రాజెక్టు ఉత్తమమైందని, కానీ కాళేశ్వరం వ్యయాన్ని 80,000 కోట్ల నుంచి 1.50 లక్షల కోట్లకు పెంచారని అన్నారు। మేడిగడ్డ కుంగిపోవడమే కాదు, అన్నారం బ్యారేజ్ కూడా డ్యామేజ్ అయింది అంటూ ఆయన పేర్కొన్నారు। ప్రత్యేక హోదా సాధనకై పోరాటం చేస్తా జేడీ లక్ష్మీనారాయణ, ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు। టీడీపీ వైసీపీ ప్రభుత్వాలకు అవకాశం వచ్చినా అందుకోసం పోరాటం చేయలేదని ఆయన విమర్శించారు। జనవరి 26వ ప్రత్యేక హోదా సాధనకై ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు। ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని రాష్ట్ర ప్రజలతో సంఘటితంగా పోరాడతామన్నారు। ఏవైతే రాజకీయ పార్టీలు ఈ ప్రత్యేక హోదా తీసుకొచ్చే బాధ్యత వారు గనక తీసుకోకుంటే ఆ పార్టీలకు మేము ఓటు వేయమని కూడా నిస్పష్టంగా మనం అందరం కూడా చెబుదాము। ఆ తర్వాత 26 జనవరి రోజున అందరం కలిసి ఒక మహాప్రతిజ్ఞ చేద్దాం। రిపబ్లిక్ డే రోజున మన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది। ఆ రోజున మనం ఖచ్చితంగా అందరం కలిసి ఒక మహాప్రతిజ్ఞ చేద్దాం। అందరం కలిసి ప్రత్యేక హోదా తీసుకొద్దాం। ఆ ప్రత్యేక హోదా గనక రాగలిగితే మన యువతరానికి ఉపాధి, మన ఆర్థిక సంక్షోభం ఏదైతే ఉందో, మనం అప్పులు చేయాల్సి వస్తుందో, వీటన్నిటి నుంచి మనం బయటికి పడి ఆంధ్రప్రదేశ్ ను బ్రహ్మాండమైన స్వర్ణాంధ్రప్రదేశ్ గా మనం అందరం కలిసి తీర్చిదిద్దుకోవచ్చని మీ అందరికీ తెలియజేస్తున్నాను। ఆ విధంగా మా రాబోయే కార్య ప్రణాళిక ఉంటుందని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను। తర్వాత మీడియా కూడా నేను చేస్తున్న విన్నపం, మీరు రిలే చేసే ప్రసారాలు ఏవైతే ఉన్నాయో రోజు మీ మీడియా ఛానల్లో కూడా మీ లోగోతో పాటు బోధన్లో దరఖాస్తు షురు వచ్చేయండి। బోధన్ పట్టణంలో 4వ వార్డులో ప్రజాపాలన నిర్వహిస్తున్న శిబిరాన్ని వార్డు కౌన్సిలర్ రూప్ సింగ్ నాయక్ పరిశీలించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు ప్రజలందరూ సంక్షేమ పథకాల కొరకు ప్రజాపాలన దరఖాస్తులు శిబిరంలో దరఖాస్తులు చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు। ఆయన వెంట మున్సిపల్ అధికారులు తదితరులు ఉన్నారు। వైసీపీలో చేరిన అంబటి రాయుడు, ఏపీ మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరారు। సీఎం జగన్ సంరక్షణలో వైసీపీలో కండువ కప్పుకున్నారు। అంబటిని హత్తుకున్న జగన్ పార్టీలోకి ఆహ్వానించారు। అనంతరం రాయుడు మాట్లాడుతూ రాజకీయాల్లో నా సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించాను అన్నాడు। నిజామాబాద్ జిల్లా నుంచి రుద్రూరు వెళ్తున్న బస్సులు ముందు ఒకటే రూట్ లో ప్రయాణిస్తున్నాయి। బస్సులు ఒకదాని వెనుక ఒకటి ప్రయాణించడంతో ముందుగా వెళ్లే బస్సు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వచ్చే బస్సుకు అర్థం కాలేదు। అతను సడన్ గా ఆ బస్సును ఢీకొనడంతో ముందున్న బస్సు అద్దాలు పగలడం జరిగింది। అయినా ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు। ఘనంగా శ్రీరాముని అక్షంతల శోభయాత్ర, అయోధ్య అక్షంతలు కలశ రూపంలో శుక్రవారం ఎల్లారెడ్డి రావడం జరిగింది। రామభక్తులందరూ ఆ రథాన్ని, రాముణ్ణి విగ్రహాన్ని భారీ శోభయాత్ర నిర్వహించారు। బజరంగదళ నాయకులు పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున హాజరయ్యారు। ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, ప్రజలు, రామభక్తులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై శోభయాత్రను విజయవంతం చేశారు। అంబేద్కర్ చౌరస్తా నుండి రామాలయం వరకు పోలీస్ బందోబస్తుతో శోభాయాత్ర భారీ ఎత్తున జరిగింది। ఇవి ఈ రోజు వార్తలు। మరిన్ని విశేషాల కోసం చూస్తూనే ఉండండి పవర్ న్యూస్ భారత్।